చూస్తున్నారు. ఒక అధికారిని సస్పెండ్ చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తూ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది టీటీడీ. దీనికి కారణం హిందూయేతర మతానికి సంబంధించి కూడా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ పాల్గొనడం. దాని ద్వారా ఇది ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో టీటీడీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగేన్స్ట్గా ఉండడంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన రాజశేఖర్పై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నియమ నిబంధనలను అతిక్రమించడంతో ఈ సస్పెన్షన్ చేసినట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. హిందూయేతర మతాన్ని ఆరాధిస్తున్నాడన్న కారణంతో చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నట్లు విజిలెన్స్ నివేదికలో తేలింది. అయితే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే పుత్తూరు చర్చి లోపలికి టీటీడీ ఏఈఓ రాజశేఖర్ వెళ్తున్న ఫోటోతో పాటు అతను అక్కడ కూర్చున్న విజువల్ కూడా చాలా స్పష్టంగా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉంది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ మనం చూస్తున్నాము. పుత్తూరు చర్చి లోపలికి వెళ్తున్న రాజశేఖర్ ఫోటో అంటూ కూడా అందులో యాడ్ చేశారు. అదేవిధంగా టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు చర్చి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని చర్చిలో ఆయన కూర్చున్నట్లుగా కూడా ఫోటోలు కనిపిస్తున్నాయి. సో ఆ ఫోటోల ఆ ప్రూఫ్ ఆధారంగా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాజశేఖర్ బాబు టీటీడీలో పనిచేస్తున్నారు. అయితే ఆయన పైన సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగేన్స్ట్గా ఆయన పనిచేశారు అనే కారణంతో ఆయన పైన ఈ సస్పెన్షన్ వేటు పడింది. అయితే హిందూయేతర మతాన్ని ఆరాధిస్తున్నారన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నట్లు విజిలెన్స్ నివేదికలో ఒక రిపోర్ట్ ద్వారా బయటపడింది. అయితే విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ దామోదర్, రాజశేఖర్ బాబు పైన సస్పెన్షన్ వేటు పడింది. ప్రజెంట్ ఆయన టీటీడీలో ఏఈఓగా పనిచేస్తున్నారు. అయితే దానికి ఎగ్జాక్ట్గా కారణం ఏంటి? ఎందుకంటే మన దగ్గర సమాచారం ప్రకారం ఇతర మతానికి సంబంధించి అక్కడ అంటే చర్చికి వెళ్ళి అక్కడ చర్చ్లో కూర్చోవడం, ఆ పూజల్లో పాల్గొనడం, దాని కారణంగానే సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి దామోదర్? రాజశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానము అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ. ఇక్కడ పనిచేసేవారు హిందువులే ఉండాలన్న నియమాన్ని టీటీడీ నిబంధనలో ఉంది. ఇందులో భాగంగానే గతంలో 18 మంది టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని గుర్తించి వారిని ఇటు ప్రభుత్వ శాఖలతో పాటు వారికి స్వయంగా ఏదైతే విఆర్ఎస్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే కొంతమంది ఏదైతే ఉద్యోగంలో చేరే సమయంలో హిందూ మతంగా చూపించి ఆ తర్వాత అన్యమత ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని టీటీడీకి ఏదైనా ఫిర్యాదు చేస్తే వెంటనే దీనికి సంబంధించి విజిలెన్స్ యొక్క విచారణకు ఆదేశాలు జారీ చేస్తారు. ఇందులో భాగంగానే ఏదైతే తిరుపతి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈఓ రాజశేఖర్ పైన గత నెల రోజుల క్రితం ఇదే విధమైన ఫిర్యాదు రావడంతో అతనిని నిశ్చితంగా పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అతను ఏదైతే పుత్తూరులోనే తన స్వగ్రామంలో సిఎస్ఐ చర్చిలోకి వెళ్ళడం, అక్కడ ప్రార్థనలో పాల్గొన్న ఏదైతే ఫోటోస్ ఆధారంగా వారు ఈ విషయం పైన చర్యలు తీసుకోమని ఏదైతే ఈవోకు ఒక నివేదిక ఇచ్చారో దాంతో ఈవో ఈ రోజు ఆ నివేదిక పైన చర్యలు తీసుకున్నారు. రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులు పనిచేయకూడదని టీటీడీ నియమ నిబంధనల ప్రకారమే ఆయన మీద చర్య తీసుకున్నట్టు తెలియజేశారు. దీంతో పాటు గతంలో ఎవరైతే హిందూ మతం ద్వారా ఉద్యోగంలోకి చేరిన తర్వాత అన్యమత ప్రార్థనలో పాల్గొనడం కానీ అన్యమత ఆరాధన చేయడం కానీ పూర్తిగా నిషేధము. ఇలాంటి పరిస్థితుల్లోనే రాజశేఖర్ ఈ విధంగా వ్యవహరించాడు. ఉద్యోగంలో చేరే ముందు ఏదైతే తాను హిందువునని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాడో ఆ తర్వాత ఆ డిక్లరేషన్ లోనే తాను హిందూ మతంలోనే కొనసాగుతానని డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తి తాజాగా అన్యమత ప్రార్థనలో పాల్గొనడంతో దీన్ని సీరియస్ గా తీసుకుని టీటీడీ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది. సయ్యద్, ఎస్, అయితే దామోదర్, ఎవరైతే రాజశేఖర్ బాబు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఆయన తరపున ఆయన కారణాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? టీటీడీ అతన్ని పిలిపించి పూర్తి
స్థాయిలో అతని దగ్గర టీటీడీ విజిలెన్స్ అతని దగ్గర పూర్తి సమాచారం తీసుకొని అతనికి ఆధారాలన్నీ చూపించిన తర్వాతనే ఈ విషయాన్ని ఈవోకు నివేదిక అందజేశారు. మొత్తం ఏదైతే విజిలెన్స్ విచారణ చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా ఎవరైతే ఫిర్యాదు వస్తుందో ఆ వ్యక్తిని అక్కడికి నేరుగా పిలిపిస్తారో, ఆ తర్వాత అతని మీద వచ్చిన ఫిర్యాదుల మీద మీ వివరణ ఏమిటని అడుగుతారు. అదేవిధంగా దానికి సంబంధించి సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలు చూపించిన తర్వాతనే తుది నివేదికను తయారు చేస్తారు. ఆ విధంగా టీటీడీ విజిలెన్స్ వింగ్ ఈ నివేదికను తయారు చేసి టీటీడీ ఈవోకు పంపించింది. ఆయన పూర్తి స్థాయిలో దీనిపైన ఈ రోజు చర్యలు తీసుకున్నారు. గతంలో ఏదైతే తాజాగా పాలక మండలి ఏర్పడినప్పుడే మొట్టమొదటి సమావేశంలోనే బిఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏదైతే టీటీడీలో అన్యమతస్తులు ఎవరు ఉండరాదు, ఈ విషయంలో టీటీడీకి సంబంధించిన సంస్థల్లో కానీ టీటీడీలో కానీ పూర్తి స్థాయిలో అన్యమతస్తులు పని చేయకూడదని తీర్మానం చేశారు. అంతేకాకుండా ఏదైతే హిందూ భక్తులు ఇచ్చిన విరాళాలతోనూ హుండీ సొమ్ముతోనే ఈ టీటీడీ నడుస్తున్న నేపథ్యంలో అన్యమతస్తులు ఇక్కడ పనిచేయకూడదు. గతంలో చాలా వరకు మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో అనేక తీర్పులు ఇచ్చింది. వాటన్నింటినీ ఉటంకిస్తూ ఇప్పటికే చాలా మంది అధికారులు 18 మంది అధికారులు విషయాన్ని బయట పెట్టారు. దీంతో పాటు కొంతమందిని ఇతర సంస్థలకు కూడా బదిలీ చేసిన నేపథ్యం తాజాగా రాజశేఖర్ ఇష్యూతో మరోసారి అన్యమతస్తుల ఇష్యూ బయటకు వచ్చింది. తర్వాత రాజశేఖర్ నుంచి పూర్తిగా వివరణ తీసుకున్న తర్వాతనే ఆయన సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్ఐఆర్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ దామోదర్. ఎస్, టీటీడీలో ఏఈఓగా పనిచేస్తున్న రాజశేఖర్ బాబు ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారని తెలిసింది. సో దీంతో అన్య మతస్థులు ఎవరు కూడా టీటీడీలో ఉండకూడదు అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే రాజశేఖర్ బాబు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేశారు. వాటికి అగేన్స్ట్గా వెళ్ళినందుకు ఆ రాజశేఖర్ బాబు పైన ఏఈఓగా పనిచేస్తున్న రాజశేఖర్ బాబు పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. అయితే దీంట్లో విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్లో కూడా ఏఈఓ రాజశేఖర్ బాబు చర్చికి వెళ్ళిన తర్వాత చర్చి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ తర్వాత చర్చి లోపల కూర్చున్న ఫొటోస్ ద్వారా కూడా కంప్లీట్గా ఆధారాలను సేకరించి విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా కంప్లీట్గా పరిశీలించిన టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబును సస్పెన్షన్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.